హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటాప్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఐ 2019 మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ యొక్క కంప్లీట్ వీడియో సొల్యూషన్ని మన ఛానల్లో పూర్తి కాన్సెప్చువల్ విధానంలో చేస్తున్నాము. అత్యంత సులభంగా మీ అందరికీ తెలిసిందే. అదే సిరీస్లో భాగంగా ఆల్రెడీ మీరు 3 పార్ట్స్ చూశారు. ఇది అదే క్వశ్చన్ పేపర్ యొక్క వీడియో సొల్యూషన్లో 4th పార్ట్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. A, B, C and D are 4 students in a class. A's total score is 20% less than B's total score. C's total score is 25% more than A's total score. D's total score is 20% more than A's total score. If the least total score among the 4 scores is 240, then the ratio of the scores of the 4 students in the decreasing order is. ఏబిసిడి అనే 4 స్టూడెంట్స్ ఉన్నారంటండి. దాంట్లో ఏ అనేవాడి యొక్క స్కోర్ ఎలా ఉందంట, బి కంటే కూడా 20% తక్కువగా ఉంది. కాబట్టి ఏబిసిడి అని మీరు పేర్లు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామ్ దాకా వచ్చారంటే ఏబిసిడి నామెన్క్లేచర్ చేయకుండానే ఆ రేషియో రాయగలిగిన సామర్థ్యం మీ దగ్గర ఉండి తీరాలి. కాబట్టి నేనేమి ఇక్కడ ఏబిసిడి అని ఇండికేట్ ఏం చేయటం లేదు. ఏ యొక్క స్కోరు బి కంటే కూడా 20% తక్కువ ఉంది కాబట్టి మొదటగా బిది 100 అనుకుంటున్నాను. అటువంటిప్పుడు ఏ అనేవాడు దీనికంటే 20% తక్కువ అంటే ఏం చెప్పొచ్చు, ఏ అనేవాడిది 80. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, సి యొక్క స్కోరు ఏ యొక్క స్కోర్ కంటే 25% అధికంగా ఉందంట. 25% అంటే దీంట్లో 4వ వంతు అంటే 20 అధికం. ఏ అనేవాడి కంటే సి అనేవాడిది 20 అధికం ఉందంటే 80కి 20 కొడితే ఏమవుతుంది, సి కూడా 100 అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, డీస్ టోటల్ స్కోర్ ఈస్ 20% మోర్ దెన్ ఏస్ టోటల్ స్కోర్. డి అనేవాడి స్కోరు ఏ అనేవాడి స్కోర్ కంటే కూడా 20% అధికంగా ఉంది. 20% అంటే 5వ వంతు అంటే దీంట్లో 16 ఎక్కువగా ఉంది. 80కి 16 కొడితే ఏం చెప్పొచ్చు, 96. ఇక్కడ ఏబిసిడిల యొక్క స్కోర్స్ వచ్చేసినాయి. మనకి ఏం చెబుతున్నాడు, డిక్రీజింగ్ ఆర్డర్లో అది కూడా రేషియో అడుగుతున్నాడు. రేషియో చెప్పమన్నామంటే ఖచ్చితంగా సాధ్యమైనంత చిన్న సంఖ్యలు తీసేయాలి కదా, దీంట్లో సాధ్యమైనంత మినిమం చేయాలి. కాబట్టి 4తో కొట్టేద్దాం. కాబట్టి ఏం చెప్పొచ్చు, 4 20లు, 4 25లు, 4 25లు, 4 24లు. అవునా, ఏం చెప్పన్నా డిక్రీజింగ్ ఆర్డర్లో చెప్పమంటున్నాడు. కాబట్టి అన్నిటికంటే పెద్ద ఏంది 25 కాబట్టి రాసుకుంటే 25:25 తర్వాత పెద్దది ఏంది 24:20. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. 25:25:24:20. వేర్ ఈస్ దట్, ఆప్షన్ 3లో ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్లో చెప్పేసాం. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, a merchant is selling goods by importing from abroad. He gets a discount of 1/3% on the catalog price, pays 20% import duty on the net cost of the goods and sells the goods for a profit of 25%. If the catalog price of an article is 3756, then its selling price is. Very simple question అండి. ప్రాఫిట్ లాస్లో ఇంతకంటే సులభమైన క్వశ్చన్స్ మెయిన్స్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అత్యంత సులభమైన క్వశ్చన్. ఎందుకని, ఫస్ట్ దాని మీద క్యాటలాగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 37.56. 37.56 ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, దానిపైన డిస్కౌంట్ పొందుతున్నాడు. 33.1/3% డిస్కౌంట్ పొందుతున్నాడు. అంటే ఏం చెప్పొచ్చు, 2/3 అవుతుంది వాల్యూ. అవునా, 1/3 డిస్కౌంట్ పోతే 2/3 అవుతుంది. తర్వాత 20% ఇంపోర్ట్ డ్యూటీ. 20% అంటే 1/5 కాబట్టి ఏం చెప్పొచ్చు, 5 అనేదాన్ని 6గా మారుస్తున్నాడు. తరువాత మార్పు ఏం జరుగుతుంది, 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. 25% అంటే 1/4 కాబట్టి ఏం చెప్పొచ్చు, 4 అనేదాన్ని 5 చేసి అమ్ముతున్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, 5 క్యాన్సిల్ చేద్దాం. 2 6 12, 3 4 12. అంటే మార్పులు అన్నీ కూడా ఏమైపోయినాయి, న్యూట్రలైజ్ అయిపోయినాయి. కాబట్టి ఏం జరుగుతుంది, అన్ని మార్పులు జరిగినా దాని మీద వరుసగా 3 మార్పులు జరిగినప్పటికీ క్యాటలాగ్ ప్రైస్ మార్కుల ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్ముతున్నాడు. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. 37.56 చెప్పి దానికి అమ్ముతున్నాడు. కాబట్టి ఏం చెప్పచ్చు, ఆప్షన్ 4 అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, a dishonest dealer claims to sell his goods for cost price. If he uses 20% less weight in weighting the goods, his gain percentage. ఏ మాత్రం కొద్దిగా మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే, ప్రాఫిట్ లాస్ అనేది డిజానెస్ట్ డీలర్ అనే కాన్సెప్ట్ కనుక మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే, ఇదే క్వశ్చన్కి ఏ మాత్రం ఆలోచించకుండా 25% అనేది ఆన్సర్ మీరు ఈజీగా పెట్టగలుగుతారు. ఎందుకని, వెరీ రెగ్యులర్ క్వశ్చన్ ఇది. 20% తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఎంత శాతం లాభం పొందుతున్నాడు. నీకు 80 ఇస్తున్నాడు, 100 తీసుకుంటున్నాడు. 20 లాభం. దేని మీద చూస్తావు, 80 పైన. 20/80 అంటే ఏం చెబుతావు, 1/4. అందరికీ తెలిసిందే కదా 25% అని. ఈ మాత్రం కూడా చేయకుండా ఏ మాత్రం మీరు ప్రాఫిట్ లాస్ని ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ కొద్దిగా ఈ వాల్యూస్ అందరికీ తెలిసినయే. 20% తక్కువ ఇచ్చారంటే 25% ప్రాఫిట్ వస్తున్నట్టు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 3 25% అందరూ గుర్తించగలరు. నెక్స్ట్ వన్, the person sold his watch for ₹24 with a profit percentage numerically equal to its cost price, and the cost price of watch is rupees.
ఇది కూడా ఆప్షన్ 3 20నే. 20 రూపాయలు దానిపైన 20% ప్రాఫిట్ కలుపుకోండి. ఎంత? 4 రూపాయలు కలిపితే ఏమైపోయింది? సెల్లింగ్ ప్రైస్ 24 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 34 ఏదైతే ఉందో ఈ క్వశ్చన్, దీని ముందున్న క్వశ్చన్ నెంబర్ 33 ఉంది ఏదైతే ఉందో ఈ క్వశ్చన్, దానికంటే ముందున్న క్వశ్చన్ నెంబర్ 32, ఈ 3 క్వశ్చన్లు కూడా డైరెక్ట్గా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో నుంచి వచ్చేసినాయి. వాల్యూస్ కూడా ఏం మారలేదు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. అసలు ఒక బుక్ అనే కాదు, కనీస జ్ఞానం ప్రాఫిట్ లాస్ పైన కనీసం ప్రిపేర్ అయ్యి ఉన్న విద్యార్థి ఎవరైనా సరే ఈ 3 క్వశ్చన్లు అత్యంత సులభంగా సాధ్యం చేయగలరు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్. A shopkeeper offers successive discounts of 20% and 25% on the market price of an article and gets a profit of 20%. If he wants to make 40% profit, then the percentage by which the market price is to be increased is. క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఒక షాప్ కీపర్ వచ్చేటప్పటికి వరుసగా 20% మరియు 25% డిస్కౌంట్లు ఇచ్చేసి అమ్మినప్పటికీ అతనికి 20% లాభం వస్తుందంట. ఒకవేళ అతను 40% లాభం గనక పొందాలి అనుకున్నట్లయితే ఆ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానిని ఇంకెంత శాతం పెంచాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? సరే చూడండి ఇక్కడ 20% మరియు 25% అనే 2 వరుస తగ్గింపులను సింగిల్ డిస్కౌంట్లో గనక చూస్తే ఎంత అనేది మీరు చెప్పగలగాలి తప్పనిసరిగా. ఎంత అంటే అక్కడ 40% డిస్కౌంట్ అయ్యిద్ది. ఎలా చెప్పగలం దాన్ని అంటే కనుక మనందరికీ తెలిసిందే, 2 వరుస తగ్గింపులను సింగిల్ డిస్కౌంట్గా చూసుకోవడానికి ఎలా చూడొచ్చు? 20% మరి 25% కాబట్టి ఆ 2 కూడుకుంటే కనుక 45 మైనస్ 25 ఇంటూ 20/100. అవునా? ఇది 5 అయింది కాబట్టి 45 నుంచి 5 పోతే కనుక 40% అని చెప్పొచ్చు. లేదా రేషియో మెథడ్లో 20% అంటే 1/5 కాబట్టి 5 అనేది 4గా మార్చినట్టు, 25% అంటే 1/4 కాబట్టి 4 అనే దాన్ని 3గా మార్చినట్టు. ఈ 2 కొట్టేస్తే కనుక 5 3 అవుతుంది. 2 out of 5 అంటే ఆ విధంగానే చెప్పొచ్చు. అసలు ఇవన్నీ చేయకుండానే మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చారు అంటే మీరు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో 20% మరియు 25% వరుస తగ్గింపులు అనేవి, ఈ 2 వరుస తగ్గింపులు సింగిల్ డిస్కౌంట్లో ఎంత అయ్యిద్ది? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ మీకు తెలవాల్సిందే. నోటితో దాన్ని క్యాలిక్యులేట్ చేయగలగాలి. దట్ ఈస్ 40% డిస్కౌంట్ ఇచ్చినట్టు. డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మనందరూ తెలిసిందే మార్కెట్ ప్రైస్ పైన. అంటే 40% నువ్వు డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ 20% ప్రాఫిట్ పొందుతున్నావు అంటే ఏం చెప్పచ్చు? 60% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. దెన్ ద రేషియో బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 2:1. అయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో 2:1 అనేది ఏదైతే ఉందో ఈ స్టెప్ కూడా రాయకుండా మీరు డైరెక్ట్ గా రేషియో రాయగలిగిన సామర్థ్యం మీకు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి వచ్చి తీరాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. చూడండి జాగ్రత్తగా, కొద్దిగా మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ మీ నుంచి డిమాండ్ చేస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్కి మీరు వచ్చారంటే మీ దగ్గర ఆ స్టామినా ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది. విడిగా మీరు స్టెప్స్ ప్రకారం రాసుకున్నా తప్పేం లేదు, వచ్చేసిద్ది. కానీ నేనేం చెబుతున్నానంటే ఆ కెపాసిటీ మీరు పెంచుకోవాలి. 2 వరుస తగ్గింపులు 20% మరియు 25% అనగానే సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 40% అని వచ్చేసేయాలి. అదేవిధంగా 40% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ 20% ప్రాఫిట్ వస్తుంది అన్నామంటే డైరెక్ట్ ఏం తెలవాలి మనకి? 60% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ద రేషియో బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 2:1 అని డైరెక్ట్గా మీరు ఆ విధంగా రాయగలగాలి. సరే, ఇంతవరకు ఓకే. తర్వాత ఏమంటున్నాడు వాడు? ఇప్పుడు వస్తున్నట్టు 20% ప్రాఫిట్ కాదంట, 40% ప్రాఫిట్ నేను పొందాలనుకుంటున్నాను. అటువంటప్పుడు నా యొక్క మార్కెట్ ప్రైస్ ఏదైతే నేను ఇప్పటివరకే ప్రకటించానో దాన్ని ఇంకెంత శాతం పెంచాలి అంటున్నాడు. లాభం ఇంకా పొందాలనుకుంటున్నాడు. ఇది మాత్రం మారలా. డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో 2 వరుస తగ్గింపులు అది మాత్రం మారలేదు. అంటే 40% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ 40% లాభం పొందాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఏం చెప్పొచ్చు అండి ఇక్కడ కూడా 60% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 140% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అయింది. కాబట్టి మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో ఎలా కోరుకుంటున్నాడు? 140/60. దాన్నే మనం 23 27 7/3గా చూడొచ్చు. ఇది కూడా మీరు డైరెక్ట్ గా రాయగలగాలి 7/3గా. చూడండి ఇప్పుడే జాగ్రత్తగా. కాస్ట్ ప్రైస్ ఇందాక 1 ఉంటే కనుక మార్కెట్ ప్రైస్ 2గా చూపించుకున్నట్లయితే అప్పుడు నువ్వు అనుకున్నట్టు 20% ప్రాఫిట్ వచ్చేది. కాస్ట్ ప్రైస్ 3 ఉన్నట్లయితే 7గా చూపిస్తే కనుక అప్పుడు నువ్వు కోరుకుంటున్నట్టు 40% ప్రాఫిట్గా వచ్చేది. అయితే అంతకు ముందున్న మార్కెట్ ప్రైస్ కంటే ఇప్పటి మార్కెట్ ప్రైస్ ఎంత శాతం పెంచాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఇక్కడ 1 యూనిట్ ఉంది, ఇక్కడ 3 యూనిట్స్ ఉంది. అయితే కాస్ట్ ప్రైస్ అయితే మారదు కదా, కాబట్టి దీన్ని కూడా 3 యూనిట్స్గా మారిస్తే 1 3 లాగా 2 3 6గా చేయాలి. అంతకు ముందు మార్కెట్ ప్రైస్ 6 ఉంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 7గా అయింది. 6 నుంచి 7కి వచ్చామంటే ఎంత పెంచాం? 1 పెంచాం. ఎక్కడి నుంచి పెరిగింది? 6 నుంచి. కాబట్టి 1/6 అంటే ఏం చెప్పొచ్చు మనం? 16 2/3%. 16 2/3% ఎక్కడుంది? ఆప్షన్ 3. చక్కగా చేసేయచ్చు. ఏమాత్రం కొద్దిగా నా నాలెడ్జ్ ఉంటే ప్రాఫిట్ లాస్ పైన వెరీ ఈజీగా చేసేయచ్చు. నా యొక్క కోర్స్ ఏదైతే చూస్తుంటారో మీరు కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఎంతో సునాయాసంగా ఆనందంగా నవ్వుకుంటూ చేసేస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని.
Question number 3, 16 2/3%. Next one, question number 36. A shopkeeper sells two types of articles A and B for same price at rupees 150. The cost price of them are respectively rupees 120 and rupees 200. On the first day, he sells only one item of A and increases the number by 6 units each day. He sells 50 units of B on the first day and he decreases the number of each day by 2 units. The number of days the shopkeeper incurs a net loss continuously is. ఓకే, చూడండి, చాలా మంది విద్యార్థులు ఈ క్వశ్చన్కి ఇబ్బంది పడుతున్నారు, కానీ నా కోర్స్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా చేయగలరు, ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి. చూడండి ఏమంటున్నాడు, ఆ షాప్ కీపర్ సెల్స్ టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ అండ్ బి ఫర్ సేమ్ ప్రైస్ అట్ రూపీస్ 150. ఏబి అనే రెండు వస్తువుల్ని కూడా ఒకే ధర ఏదైతే ఉందో 150 రూపాయలకి అమ్ముతున్నారు. అది వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, మరి వాటి యొక్క కాస్ట్ ప్రైజ్ ఎలా ఉందంటే ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పెక్టివ్లీ 120 రూపీస్ అండ్ 200 రూపీస్. చూడండి, ఏ అనే వస్తువు ఉంది, దాని యొక్క కాస్ట్ ప్రైజ్ 120 రూపాయలు. బి అనే వస్తువు ఉంది, దాని యొక్క కాస్ట్ ప్రైజ్ 200 రూపాయలు. కానీ వాటి యొక్క సెల్లింగ్ ప్రైజ్లు ఎలా ఉన్నాయంటే ఏ అనే వస్తువు 120 రూపాయలకి కొని ఎంతకు అమ్ముతున్నాడు అంటే 150కి అమ్ముతున్నాడు. అదేవిధంగా బి అనే వస్తువు కూడా 200 కొన్నాడు, కానీ అమ్ముతుంది మాత్రం 150కి. ఎందుకంటే ఆ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజ్లు సమానంగా ఉన్నాయి. ఫస్ట్ డే ఏం జరిగిందంట, హీ సెల్స్ ఓన్లీ వన్ ఐటమ్ ఆఫ్ ఏ అండ్ ఇంక్రీజ్ ద నెంబర్ బై 6 యూనిట్స్ ఈచ్ డే. సరే, తర్వాత ఏం పెంచుతున్నాడని కాసేపు పక్కన పెట్టు. మొదటి రోజు ఏం చేశాడంట, ఈ సెల్స్ ఓన్లీ వన్ ఐటమ్ ఆఫ్ ఏ అనేది మాత్రం ఒక ఐటమ్ అమ్మాడు. 120 రూపాయలకి కొంటున్నాడు, 150కి అమ్ముతున్నాడు, కాబట్టి 30 రూపాయల లాభమే. ఆ ఒక వస్తువు పైన ఏకి 30 రూపాయల లాభమే వచ్చి ఉంటుంది. తరువాత ఏం జరిగింది చూడండి, అదే రోజు బి అనే వస్తువులు 50 యూనిట్స్ అమ్మాడు. బి అనే వస్తువులు 50 అమ్ముతున్నాడు. బి అనే వస్తువు ఒక్కొక్కటి 200 కొన్నాడు, 150కి అమ్మాడంటే దానికి 50 రూపాయలు నష్టం పొందుతున్నాడు. అదేవిధంగా 50 వస్తువులు అమ్మాడు కాబట్టి ఆ రోజున 2500 రూపాయలు నష్టం పొందుంటాడు బి అనే దానిపైన. అవునా? కాబట్టి న్యూట్రల్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రెండింటి మీద 30 రూపాయలు లాభం పొందాడు, 2500 రూపాయలు నష్టం పొందాడు. కాబట్టి న్యూట్రల్గా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ రోజు అతనికి ఏమొచ్చింది, 2470 రూపాయలు నష్టమే వచ్చింది. ఆ 30 రూపాయలు లాభంగా 2470 రూపాయలు నష్టమే వచ్చింది. సరే, దాన్ని పక్కన పెట్టండి. తర్వాత ఏం జరుగుతుందంట లెక్కలో చూడండి. వాడు ఏమంటున్నాడంటే తరువాత రోజు నుంచి ఏ అనే వస్తువులు రోజుకి 6 చొప్పున పెంచుకుంటూ అమ్ముకుంటూ వెళ్తాడు. బి అనే వస్తువులు మాత్రం 2 చొప్పున తగ్గించుకుంటూ అమ్ముకుంటూ వెళ్తాడు. ఆ విధంగా వ్యాపారం చేసుకుంటూ వెళ్తే అతనికి నికరంగా నష్టం ఎన్ని రోజులు వరుసగా నష్టం వస్తుంది చెప్పు అని అడుగుతున్నాడు మనల్ని. సరే చూడండి, ఇక్కడ కాసేపు ప్రాఫిట్ లాస్ అనే దాన్ని కాసేపు పక్కన పెడితే గనక టైమ్ అండ్ డిస్టెన్స్ లో టైం స్పీడ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో రిలేటివ్ స్పీడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను మీకు ఏం చెప్పాను, రిలేటివ్ స్పీడ్ ని అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ఏం చెప్పాను చూడండి. ఇద్దరు వ్యక్తుల మధ్య 10 అడుగుల దూరం ఉంది అనుకుందాం. 10 అడుగుల దూరం ఉంది. ఓకే, ఈ వ్యక్తి ఏమో ఇటువైపు 2 అడుగులు పర్ సెకండ్, ఓకే, 2 feet per second వేగంతో వస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా ఇటువైపు ఒక 3 feet per second వేగంతో వస్తున్నాడు అనుకుందాం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఏదైతే ఉందో దానిని కవర్ చేస్తానికి వీడేమో 2 ఫీట్లు ప్రయత్నిస్తున్నాడు ప్రతి సెకన్కి, వీడేమో 3 అడుగులు ప్రయత్నిస్తున్నాడు ప్రతి సెకన్కి. కాబట్టి ఇద్దరు కలిసి ఒక సెకన్కి 5 ఫీట్ల దూరాన్ని వాళ్ళిద్దరి మధ్య తగ్గించుకోగలుగుతున్నారు. అటువంటప్పుడు వాళ్ళిద్దరు కలుసుకోవడానికి అంటే 10 feet దూరం ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంతసేపు పట్టింది అంటే ఆ 10ని మనం ఈ 5తో డివైడ్ చేసి చెబుతున్నాం కదా, అక్కడ ఈజీగా చెబుతున్నాం కదా అంటే మనం అది అంటే 2 seconds లో వాళ్ళిద్దరూ కూడా కలుసుకుంటారు అని. అదే కాన్సెప్ట్ ఇక్కడ అర్థం చేసుకోండి మీరు జాగ్రత్తగా. ఇదంతా ఎరేజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, తర్వాత రోజు నుంచి ఏం జరుగుతుందంట, లాభం ఇచ్చేది ఏదైతే ఉందో దానిని ప్రతిరోజు 6 వస్తువులు అధికంగా అమ్ముకుంటూ వెళ్తున్నాడు. నష్టం ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో బి దాన్ని ప్రతిరోజు 2 వస్తువులు తగ్గించుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఇక్కడ లాభం పెంచుతున్నాడు, ఇక్కడ నష్టం తగ్గిస్తున్నాడు. అంటే 2 ఒకటే కదా. ఇక్కడ రోజుకు 6 వస్తువులు పెంచుతున్నాడంటే ఒక్కో దాని మీద 30 చొప్పున 180 రూపాయలు లాభం పొందుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ రోజుకు 2 వస్తువులు తగ్గిస్తున్నాడంటే ఒక్కొక్క దాని మీద 50 రూపాయలు నష్టం చొప్పున 100 రూపాయలు నష్టాన్ని తగ్గిస్తున్నాడు. 100 రూపాయలు నష్టం తగ్గిస్తున్నాడు ఇక్కడ. అంటే మొత్తం మీద ఏం చూసుకోవచ్చు, వీడేమో 180 రూపాయలు నష్టం పూరిస్తానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బి అనే వస్తువు మీద నుంచేమో 100 రూపాయలు నష్టం పూరిస్తానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మొత్తం మీద రిజల్ట్ గా రోజుకి 280 రూపాయల నష్టాన్ని పూరిస్తానికి ప్రయత్నిస్తున్నాడు. అవునా? అటువంటప్పుడు
రిలేటివ్ స్పీడ్ మనం ఈ 280 అనుకుంటే కనుక ఈ దూరం ఏదైతే ఉందో 2470ని కవర్ చేసుకోవడానికి ఎంత సమయం పట్టిద్ది అంటే ఈ 280 10 సార్లు వెళ్తానికి అయితే లేదు, 2800 దాకా వెళ్ళిద్ది. ఇక్కడ మనకు కావాల్సింది 2470. కాబట్టి నేను జస్ట్ 9తో చెక్ చేస్తున్నాను. ఎంత 72 9 18 25 20 అంటే ఒకవేళ 9 రోజులు కనుక వ్యాపారం చేస్తే లాభంలోకి మారిపోతాడు. 2470 రూపాయలు నష్టం ఏదైతే ఉందో ఇది దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి 9 రోజులైతే కాదు, కేవలం 8 రోజుల వరకు సాధ్యమవుతుంది. ఇలా ఈ విధంగా ఈ దూరం ఏదైతే ఉందో లేదా ఈ నష్టం ఏదైతే ఉందో 2470ని కవర్ చేసుకోవడానికి 8 రోజులు సమయం పట్టింది. ఎప్పుడు 8 రోజులు? మొదటి రోజు వ్యాపారం అయిపోయిన తరువాత 8 రోజులు. కాబట్టి 8 + 1 మొత్తం కలిపి 9 రోజులు. అతనికి నికరంగా ఎన్ని రోజుల పాటు నష్టం పొందాడు అంటే 9 రోజులు. ఇక 10వ రోజు నుంచి వ్యాపారం ప్రారంభించిన 10వ రోజు నుంచి అతనికి లాభం రావడం ప్రారంభించింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ డి. ఇది పర్ఫెక్ట్. ఏ మాత్రం మీకు కాన్సెప్ట్ తెలిసినా చక్కగా ఆలోచించి ఈ విధంగా ఆన్సర్ చెప్తారు. అంతేకాని 1వ రోజు ఏం జరిగింది, 2వ రోజు ఏం జరిగింది, 3వ రోజు ఏం జరిగిందని రాసుకుంటూ వెళ్ళరు. లేదు, ఎవరో ఒక ఫ్యాకల్టీ చెప్పినట్టు ఇక్కడ అన్నిటికంటే పెద్ద నెంబర్ 9 కాబట్టి అదే మీ ఆన్సర్ అయితే ఎందుకు అవ్వాలి? 9 పెద్ద నెంబర్ ఆన్సర్ అయిపోయిద్దా? అయితే పోయినసారి క్వశ్చన్లో పెద్ద నెంబర్ ఎందుకు కాలేదు? 33 1/3 ఎందుకు కాలేదు? అంతకుముందు క్వశ్చన్లో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో 22 అది ఎందుకు కాలేదు? 20 అయింది. లేకపోతే ఇక్కడ 26 ఇంకా పెద్ద నెంబర్ ఉంది, అది ఎందుకు కాలేదు? ఎందుకు కావండి? ఇష్టం వచ్చినట్టు చెత్త షార్ట్ కట్లు కాదు. ఒక షార్ట్ కట్ చెప్పామంటే అది ఖచ్చితంగా ఏ గ్రహం మీదకి వెళ్ళినా సరే, ఎటువంటి సందర్భంలో అయినా సరే అది ఖచ్చితంగా నిలబడాలి. ఈ క్వశ్చన్ చక్కగా కాన్సెప్చువల్గా ఆలోచిస్తే అయిపోయింది. నికరంగా 280 రూపాయల నష్టాన్ని మనం తగ్గించుకుంటూ వస్తున్నాము. 2470 రూపాయలు కవర్ చేయాలి కాబట్టి మొత్తం మీద 8 రోజులు పట్టింది. ఆల్రెడీ ఒక రోజు వ్యాపారం చేసాం కాబట్టి మొత్తం మీద 9 రోజులు అయిపోయింది. కంప్లీట్ కాన్సెప్చువల్గా 100% యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చాం. ఈ విధంగా ఆలోచించాలంటే మీరు ఖచ్చితంగా కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే నా యొక్క వీడియో కోర్స్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. The following table shows the different number of items a shopkeeper sold with different cost prices and different selling prices. Use this information to match the items of list A with the items of list B. ఓకే, సరే చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్, ఎంత వాల్యూమ్ అమ్మాడో అవి ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్, ప్రతి వస్తువు యొక్క అమ్మకం ధర ఎంతో ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్, ప్రతి వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అవి ఎన్నెన్ని వస్తువులు అమ్మాడో కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్లో ఏవైతే బేసిక్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఇచ్చేశాడు. ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మరియు ఎన్ని వస్తువులు అమ్మాము, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అమ్మాము అనే 3 ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఇచ్చేశాడు. కాబట్టి వాడు ఏ క్వశ్చన్ అడిగినా అత్యంత సులభమే. ఇంకా మనకి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉంది, ఇంకేమైనా చెప్పొచ్చు. ఓకే, కాబట్టి చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? లిస్ట్ ఏలో మనకి 3 ఐటమ్స్ ఇచ్చాడు, లిస్ట్ బిలో 4 ఐటమ్స్ ఇచ్చాడు. జస్ట్ మ్యాచ్ చేయడం వాటిని. ఫస్ట్ ఏమంటున్నాడు? ద వాల్యూమ్ దట్ గివ్స్ మ్యాక్సిమం ప్రాఫిట్. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రతి వస్తువు కొన్నది 10 రూపాయలకి, ప్రతి వస్తువు అమ్మింది 14 రూపాయలకి. అంటే ఒక్కొక్క వస్తువు నా మీద 4 రూపాయల లాభం వస్తుంది. అట్లా 100 వస్తువులు అమ్మాడు కాబట్టి మొత్తం మీద లాభం ఏమని చెప్పుకోవచ్చు? 400 లాభం. అదేవిధంగా 9.5 కొన్నాడు, 12.5 అమ్మాడు, 3 రూపాయల లాభం పొందుతున్నాడు. 3 200 కాబట్టి ఏం చెప్పొచ్చు? 600 లాభం. 9 11 చేసి అమ్ముతాడు, 2 రూపాయల లాభం, 300 పైన కాబట్టి ఇక్కడ కూడా 600 లాభం. 8ని 10 చేశాడు, ఒక్కో వస్తువు మీద 2 చొప్పున 400 కాబట్టి 800 రూపాయల లాభం. 7.5 9 చేశాడు, రూపాయిన్నర చొప్పున 500 కాబట్టి 750 రూపాయల లాభం. 7ని 7.5 అంటే 10 రూపాయల లాభం పొందుతున్నాడు. 600 వస్తువులు కాబట్టి 300 రూపాయల లాభం. 6ను 6.5 అంటే 10 రూపాయల లాభం, 700 వస్తువులు కాబట్టి 350 రూపాయలు లాభము. అయిపోయింది. వెరీ సింపుల్గా రాసేయండి. తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ద వాల్యూమ్ దట్ గివ్స్ మాక్సిమం ప్రాఫిట్. మూడో చూస్తే ద వాల్యూమ్ దట్ గివ్స్ మినిమం ప్రాఫిట్. రెండింటికి మనకి ఈ నెంబర్స్ ద్వారానే ఆన్సర్ వచ్చేసింది. మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? మనకి 800 దగ్గర వస్తుంది. అంటే ఆ వాల్యూమ్ ఎంత? 400. కాబట్టి మాక్సిమం ప్రాఫిట్ ఇస్తున్న వాల్యూమ్ ఎంత? 400 అంటే ఒకటో దానికి ఏ. అదేవిధంగా ద వాల్యూమ్ దట్ గివ్స్ మినిమం ప్రాఫిట్, తక్కువ లాభం ఎక్కడ వస్తుంది? అన్నిటికంటే 300 దగ్గర వస్తుంది. దాన్ని ఇస్తున్న వాల్యూమ్ ఎంత? 600. కాబట్టి మూడో దానికి సి, ఒకటో దానికి ఏ, మూడో దానికి సిగా ఉన్నదే మన ఆన్సర్ అవుతుంది. మధ్యలో ఇంకా రెండో దానికి చూద్దాం, అది కూడా చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఒకటో దానికి ఏ, మూడో దానికి సి అది మాత్రమే. కాబట్టి ఒకటో దానికి ఏ, మూడో దానికి సి కాబట్టి ఆప్షన్ 1 మన కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మధ్యలో రెండో పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి చేద్దాం, దాన్ని కూడా తప్పేది నేను చూపిస్తాను.
కానీ ఎగ్జామ్లో అయితే కనుక మీకు ఏమాత్రం క్లూ దొరికినా ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అని 100% నిర్ధారించగలిగితే పక్కవి ఇంకేమి చేయొద్దు, టైం సేవ్ చేసుకోవడం కోసం వెళ్ళిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. ఇక్కడైతే చేద్దాం, తప్పేం లేదు. ఏమంటున్నాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ₹1, దెన్ ద మినిమం ప్రాఫిట్ ఈజ్. ప్రతి వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా రూపాయి పెంచుకుంటూ వెళ్ళాడంట. అటువంటప్పుడు మినిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది అంటున్నాడు. ప్రతి వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ రూపాయి పెంచితే గనక ఇక్కడ ₹1 పెరిగిద్ది అంటే 100 వస్తువుల పైన ₹100 పెంచుకుని 400 లాభం కాస్త ఏమైద్ది? 500 అయ్యిద్ది. అదేవిధంగా రూపాయి పెరిగింది 200 వస్తువుల మీద కాబట్టి ₹200 పెరిగి 600 లాభం కాస్త ఏమైద్ది? 800 అయ్యిద్ది. ఆ విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళిపోండి. దేనికైతే గనక మినిమం ప్రాఫిట్ వస్తుందో అదే మన ఆన్సర్గా చెప్పేయచ్చు, అదే మ్యాచింగ్గా చెప్పేస్తారు ఆ వాల్యూమ్ని. ఓకే, వెరీ సింపుల్గా మనం ఆప్షన్ 1 మన ఆన్సర్ అని చెప్పేయచ్చు. దీనికి కూడా మీరు ఆ విధంగా రాసుకుంటే వెళ్ళండి. రూపాయి చప్పున పెంచండి, 300 వస్తువులు కాబట్టి 300 పెరిగిద్ది కాబట్టి 600 కాస్త 900 అయ్యిద్ది. ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోండి, చెప్పేయచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్. The average score of 3 students A, B and C is 72. When D joins them, the average score of all 4 becomes 70. Sorry, not rupees, 70. If another student E, whose score is 4 more than that of D, replaces A, then the average score of B, C, D and E becomes 68. Then the score of A is. నా యొక్క కోర్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా దీనికి ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ చెప్పుకున్నాం మనం కోర్సులో యావరేజ్లో. అదేవిధంగా నా యొక్క యావరేజ్ కాన్సెప్ట్ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని చాలా సులభంగా సాల్వ్ చేయగలరు. చూడండి, ది యావరేజ్ స్కోర్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఏబీసీ 72 అంటున్నాడు. ఏబీసీ ముగ్గురు యొక్క యావరేజ్ 72. వాళ్ళతో ఎప్పుడైతే డి చేరాడో అప్పుడు యావరేజ్ 70గా మారింది, తగ్గిపోయింది. అంటే ఈ డి అనేవాడు 70 కూడా లేదు వాడి దగ్గర. ఎందుకు ఎంత తగ్గిందంటే ఈ ముగ్గురికి 2 చప్పున తగ్గించాడు, అంటే 6 తగ్గించాడు. 70 కూడా లేదు, ఇంకా 6 తక్కువ తెచ్చుకున్నాడు. కాబట్టి డి యొక్క వాల్యూ ఏం రాయొచ్చు మనం? 64 రాయొచ్చు. ఎందుకు ఆ విధంగా అయిందనేది నా యొక్క యావరేజ్ కంప్లీట్ కాన్సెప్ట్ వీడియోస్ మన యూట్యూబ్లో కూడా మీరు చూసి నేర్చుకోండి. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ ఈ అనేవాడు ఉన్నాడంట, హూ స్కోర్ ఇస్ 4 మోర్ దెన్ దట్ ఆఫ్ డి. ఈ అనేవాడు ఎలా ఉందంటే డి కంటే 4 ఎక్కువ కాబట్టి అదేం చెప్పొచ్చు? 68 వాడి యొక్క వాల్యూ. డి యొక్క వాల్యూ, ఈ యొక్క వాల్యూ వచ్చేసింది. తర్వాత ఏమన్నాడు చూడండి, డి రీప్లేసెస్ ఏ, దెన్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ బీసీడిఈ బికమ్స్ 68. ఏ అనేవాడి ప్లేస్లోకి ఈ అనేవాడు కనుక వస్తే అప్పుడు స్కోర్ ఏమైందంట? 68 అయిందంటే యావరేజ్ స్కోర్. అటువంటిప్పుడు ఏ యొక్క స్కోర్ ఎంత అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఏ బదులు ఈ వచ్చిన తర్వాత 70 ఉండాల్సింది కాస్త 68గా మారిందంటే 2 తగ్గింది. అట్లా ఎంతమంది మీద అంటే 4 మీద, అంటే మొత్తం మీద 8 తక్కువ తెచ్చాడు ఈ అనేవాడు. అందుకని యావరేజ్ వాళ్ళకి తగ్గింది. ఈ అనేవాడు ఏ కంటే 8 తక్కువ తెచ్చాడు కాబట్టి ఈ కంటే ఏ 8 ఎక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి 68కి 8 కుడితే 76, ఏ యొక్క వాల్యూ 76. దట్ ఈస్ ఆప్షన్ 4. వెరీ సింపుల్ క్వశ్చన్. యావరేజ్ కాన్సెప్ట్ ఏ మాత్రం మీ బుర్రలో ఉన్నా కూడా చెప్పగలరు. ఎప్పుడైనా సరే మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ యావరేజ్ అనేది అండర్స్టాండ్ చేసుకునే ఎవరైనా అంత సులభంగా చేసేయచ్చు. ఏ యొక్క వాల్యూ 76. నెక్స్ట్ వన్. ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ జ్యూస్ కాస్ట్ ₹15 per liter and the second quality of juice costs ₹10 per liter. If the mixture of those two qualities is sold at the rate of ₹14 per liter, then the ratio in which these two qualities of juices are to be mixed in order to get a profit of 20%. జస్ట్ అలిగేషన్ క్వశ్చన్ అంతే. జస్ట్ అర్థమెటిక్లోకి అప్పుడే అడుగుపెట్టి కొద్దిగా నేర్చుకునే విద్యార్థులే చేయొచ్చు క్వశ్చన్ని. ఎందుకని ఒక రకమేమో ₹15, ఒక రకమేమో ₹10, రెండింటికి కలిపిన దాన్ని 14 కమ్మితే కనుక 20% ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండు మనం కాస్ట్ ప్రైజ్లు రాసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాయాలి? మీన్ కాస్ట్ ప్రైజ్ రాయాలి. 20% ప్రాఫిట్ అంటే కనుక 20% 1/5 అంటే 6 యూనిట్ల వాల్యూ కనుక మనకి 14 అయితే దాని కాస్ట్ ప్రైజ్ 5 అంతా. 2 3 2 7 35/3. 35/3 దాని యొక్క యావరేజ్ కాస్ట్ ప్రైజ్ పడుతుంది. సింపుల్గా రేషియో తీసుకుంటే కనుక 30కి 35 డిఫరెన్స్ 5, 15 3 45 అంటే ఇక్కడ డిఫరెన్స్ 10 వచ్చింది. 5 1 5 1:2. 1:2లో వెరీ సింపుల్ క్వశ్చన్. ఎక్కడుంది? ఆప్షన్ 3. ఇదేందన్నా 1:2 వచ్చింది, నీకు 1/2:1 వచ్చిందంటే కాదంటారా? అరకి 1కి నిష్పత్తి 1:2 కాదంటారా? సింపుల్గా 1/2:1 ఏదైతే ఇచ్చాడో దాన్ని 2 పెట్టి అటు ఇటు డివైడ్ చేయండి, 2 క్యాన్సిల్ అయిపోయి 1:2 అయిపోయింది. ఆప్షన్ అదే రూపంలో ఇవ్వాలని ఏమి లేదు. ఓకే, కొంతమంది ఎందుకు ఈ విధంగా ఆప్షన్ ఇస్తాడంటే దాకా చేశాక కూడా విద్యార్థులు ఈ ఆప్షన్లో లేదే 1/2 అని కొట్టేసి మళ్ళీ లెక్క చేసుకుంటూ వస్తారు. మీ చేత మీరు చేసిన దాని మీద మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఆ విధంగా చేసుకొస్తారు. అట్లా కావాలనే ఆప్షన్లు ఆ విధంగా ఇస్తూ ఉంటారు. కానీ 1:2నే ఆప్షన్ 3లో ఇచ్చిన 1/2:1 యొక్క నిజమైన అర్థం 1:2 అనే. ఓకే, ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ ఫస్ట్ 10 multiples ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ 10 natural numbers ఈజ్.
నా యొక్క ఈ వీడియో కోర్స్ యావరేజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఆన్సర్ డైరెక్ట్ చెబుతారు. 11/2 ఇంటూ 11/2 రాసుకుంటే వచ్చేసిద్ది. అంటే 121/4 అంటే 4 30 కాబట్టి 30.25. వేర్ ఇస్ దట్ ఆప్షన్ 1. 30.25ని చాలా ఫాస్ట్ చెబుతారు. ఎవరు నా యొక్క యావరేజ్ క్లాసెస్ చూస్తుంటే మీకు అక్కడ కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పుంటాను కాబట్టి. ఓకే 30.25. 11/2 ఇంటూ 11/2 ఎలా వచ్చింది? ఒకసారి చూపిస్తాను చూడండి. కాన్సెప్ట్ తెలవని వాళ్ళు కూడా ఒకసారి చూడండి. బేసిక్ కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలనేది. బేసిక్ కాన్సెప్ట్ చూస్తే కనుక దాన్ని డైరెక్ట్‌గా వాడుకోవచ్చు ఇక్కడ మనం. ఈ క్వెషన్ ఏమీ లేదండి. అంతకుముందు మనకి వెరీ బేసిక్ క్వెషన్స్ ఉండేవి. ఏమని? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. పెద్ద పెద్ద నెంబర్ల జోలికి ఏం లేదు. కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు చిన్న నెంబర్ల మీదే చూడండి. 5 యొక్క మొదటి 5 గుణిజాల యొక్క సరాసరి అనే క్వెషన్ ఉంటుంది. లేకపోతే 5 యొక్క మొదటి 30 గుణిజాల యొక్క సరాసరి, లేదా 5 యొక్క మొదటి 75 గుణిజాల యొక్క సరాసరి, కాకపోతే 13 యొక్క మొదటి 73 గుణిజాల యొక్క సరాసరి, ఆ విధంగా క్వెషన్స్ ఉంటాయి. అటువంటి క్వెషన్స్‌లో నేను ఏం చెప్పాను? ఏ నెంబర్ యొక్క మల్టిపుల్ అడుగుతున్నాను కాసేపు పక్కన పెడదాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 73 మల్టిపుల్స్ ఆఫ్ 12 అన్నాడు అనుకోండి. అక్కడ దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడు కాసేపు పక్కన పెట్టండి అని చెప్పాను. ఎందుకని? ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. 5 యొక్క మొదటి 5 గుణిజాల సరాసరి అన్నట్లయితే గనక బేసిక్‌గా చేస్తే ఎలా చేయొచ్చు? 5 యొక్క మొదటి 5 గుణిజాలు 5, 10, 15, 20, 25. ఇవే కదా 5 యొక్క మొదటి 5 గుణిజాలు. ఇప్పుడు సమ్ చేసుకుంటే ఏమైంది? 5, 10, 15, 15, 30, 50, 25, 75. సరాసరి కావాలంటే మొత్తం 5 ఉంటాయి కాబట్టి 5 వేస్తారు. 15. ఇది బేసిక్‌గా చేసే పద్ధతి. ఇక్కడ చిన్న నెంబర్లే ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి కాబట్టి సమ్ చేసుకోవడం, బై నెంబర్ వేయడం, యావరేజ్ తీసుకోవడం ఈజీగానే అనిపించవచ్చు మీకు. కానీ 5 యొక్క మొదటి 230 గుణిజాల యొక్క సరాసరి అడిగాడు అనుకోండి. 230 రాసుకుంటే వెళ్తామా? రాయలేంగా. కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్స్ చూడండి ఒకసారి. 5 ఇంటూ 1 ఇది 5 ఇంటూ 2 5 ఇంటూ 3 5 ఇంటూ 4 5 ఇంటూ 5 కదా. దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడో అది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ఇక్కడ 7 యొక్క మల్టిపుల్స్ అడిగితే 7 1 7 2 7 3 7 4 7 5 అట్లా వచ్చేది కదా. కాబట్టి దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడో కాసేపు పక్కన పెట్టేస్తే కనుక 5 యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడు పక్కన పెట్టి ఎన్ని మల్టిపుల్స్ అడుగుతున్నాడో చూడు. మొదటి 5 అన్నాడు కాబట్టి 1 2 3 4 5 ఆ విధంగా సిరీస్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు 5 1 5 తీసేయండి. జస్ట్ 1 2 3 4 5 సిరీస్ కదా వెళ్ళేది. అవునా? ఇక్కడ వీటి యొక్క సమ్ చూసుకుంటే కనుక ఎలా తీసుకోవచ్చు? మొదటి 5 సహజ సంఖ్యల యొక్క మొత్తం మనకి ఏం తెలుసు? ఎన్ని 10+1/2 అంటే 5 ఇంటూ n+1 6/2 వేసుకుంటారు. 2 1 2 3 తీసుకుంటారు. అవునా? అయిపోయింది కదా, వచ్చింది కదా మీకు. ఇందాక ఏదైతే 75/5 వేసుకొని తీసుకున్నామో అది వచ్చేస్తుంది కదా. నేనేం చెప్పాను? ఏ మల్టిపుల్ అనేది కాసేపు పక్కన పెట్టండి. ఫస్ట్ నెంబర్ మనకి యావరేజ్కి ఇంకోటి ఏం తెలుసు? ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వెళ్తుంది సిరీస్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క యావరేజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 వేసుకుంటే వచ్చేసింది కదా. అంటే 5 + 1 అంటే 6/2 వేసుకుంటే 3 మనకి యావరేజ్ వచ్చేసింది. దాన్ని దేని యొక్క మల్టిపుల్ అడిగాడో దాంతో మల్టిపుల్ చేసుకొని నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది అని చెబుతున్నాను కదా. నా యొక్క యావరేజ్ క్లాసెస్ చూస్తుంటే మీరు ఈ విధంగా చెప్పగలరు. మరి ఈ కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నాక ఇదే క్వశ్చన్ మరలా చదవండి ఒక్కసారి. ఇదే 40వ క్వశ్చన్ ఒకసారి చదవండి. ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. మొదటి 10 అడుగుతున్నాడు, మల్టిపుల్స్ ఆఫ్ 10 అడుగుతున్నాడు కాబట్టి ఏం చెబుతారు? 10 ప్లస్ ఫస్ట్ది 1 లాస్ట్ది 10 2 కొడితే 11/2. అట్లా మొదటి ప్రతిదానికి 10 10 చొప్పున తీసుకోమన్నాడు కాబట్టి మరలా 11/2. సింపుల్గా ఏం చెప్పొచ్చు? 121/4. 4 30లు 1/4 అంటే ఏం చెబుతావు? దాన్నే 30.25గా చెబుతాం. అదే విధంగా చెబుతారు. నా యొక్క యావరేజ్ క్లాసెస్ చూసిన ఎవరైనా సరే ఎంత సింపుల్గా ఈ క్వశ్చన్ చేయగలరు. లేకపోతే కనుక అన్ని రాసుకొని చేసుకోవాల్సి వచ్చేది మీరు. ఓకే, అటు క్వశ్చన్ నెంబర్ 40కి ఏం చెప్పచ్చు? ఆప్షన్ 1 30.25 ఇది కరెక్ట్ ఆన్సర్. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఇండియా వైడ్గా ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోనే కంప్లీట్గా సాల్వ్ చేశామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ 2 పుస్తకాల యొక్క పూర్తి బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క వీడియో కోర్స్ అని తీసుకోవచ్చు, లేదా కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ వరకైనా సపరేట్గా కోర్స్ తీసుకోవచ్చు, లేదు రెండింటిని కంబైన్డ్గానే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ వరకే వీడియో కోర్స్ కావాలనుకుంటే దాంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్లో ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. పూర్తి కాన్సెప్ట్ క్లారిటీ కోసం సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మన కోర్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఫీచర్ అనమాట. కాన్సెప్ట్ వీడియోస్తో పాటు 5150 ప్రశ్నలకు పూర్తి కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్కట్స్తో వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 230 గంటల వరకు ఉంటుంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది తెలుగులో దొరకదు కాబట్టి ఆ పూర్తి పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి పీడిఎఫ్ కూడా నేను అందిస్తాను.
కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మరెవ్వరు కూడా మీకు ఒక కోర్సుని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చే వేరే కోర్సులు అంటూ లేవు. నేను మాత్రం ఒక కోర్సు ఒకే ఫీజుతో మీరు ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్సుని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కోర్సును పర్చేజ్ చేసుకోవాలి మరియు అడిషనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చిన నంబర్స్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్‌సి మ్యాథమెటిక్స్ ఈ బుక్ యొక్క వీడియో కోర్స్ తీసుకుంటే దీంట్లో మీకు అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్‌లో క్వెషన్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇస్తాను. దీంట్లో మీకు 9,500కు పైగా ప్రశ్నలకి వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 300 పైగా గంటలు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్‌లోనూ ఉంటుంది. ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరియు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా చెప్పగలను మన తెలుగులో ఇప్పుడే కాదు మరొక 4, 5 సంవత్సరాల తర్వాతైనా ఇటువంటి బెస్ట్ కోర్స్ అయితే గనక మీకు కనపడదు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశ్ ఎస్ఎస్‌సి మ్యాథమెటిక్స్ 2 పుస్తకాల యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ సెపరేట్ వీడియోస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ది బెస్ట్ షార్ట్ కట్స్‌తో వీడియో సొల్యూషన్ అనేది ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మరియు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన 8374940228 ఈ నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.